సో ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. భజనే కదా, మీరు క్వశ్చన్ చేసేది ఏముండదు కదా. అంటే ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఏదైతే బేసిక్ ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ బాసర ట్రిపుల్ ఐటీకి భజన చేసి మారిందా? గత ప్రభుత్వంలో ఉన్న భజన చేసింది. ఇప్పుడు భజన చేయాల్సిన అవసరం లేదు, సమస్యల్ని పరిష్కరించడానికి ఇక్కడ వినే వ్యక్తులు ఉన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ మారిందా? ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఏమన్నా కొత్తగా వచ్చినాయా? స్కూల్ ఫీజులు ఏమైనా నియంత్రించగలిగినామా? కాలేజ్ ఫీజులు ఏమైనా నియంత్రించగలిగినా? యాజ్ ఇట్ ఈజ్ రొటీన్ ప్రాసెస్ లో జరుగుతూనే ఉన్నాయి. ఏ మార్పు జరగలేదా? ఏ సమస్యల్ని పరిష్కరించలేదా? కాదు, ఏ సమస్యల్ని నియంత్రించలేదా? మీకు ఏమంటారు? ఏ సమస్యల్ని పరిష్కరించలేదా? ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదా? నిన్న గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రు, ఎంత ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ అయిన స్టూడెంట్స్ అడగండి. చెప్పిన ప్రతి దాని ప్రకారం OMR షీట్స్ కానీ ఎక్కడ కూడా ఏ చిన్న అవకతవకలు జరగకుండా, ఏ చిన్న తప్ప జరగకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయలేదా? మీరు అన్నట్టు ఫీజు నియంత్రించలేదు. ఏదైతే సంబంధించి సరే అధికారికంగా నేను ఆ శాఖ ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఇదే బోర్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన చేస్తున్నారు NSUI తరపున. ఇదే NSUI రాష్ట్ర అధ్యక్షునిగా ఎక్కడైతే కొన్ని స్కూల్స్ లో కొన్ని కాలేజెస్ లో పేరెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నారంటే ఇదేమో NSUI సభ్యులతోటి ఇమీడియట్ గా స్కూల్ మేనేజ్మెంట్ పైన కూడా ఇమీడియట్ గా ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ పైన ఇమీడియట్ బోర్డ్ ఆఫ్ ఏదైతే సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేవసేన గారితో మాట్లాడి MEO గారిని పంపించి సీజ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఫీజు అడిషనల్ గా తీసుకుంటారో అక్కడ పోయి సంబంధించి దానిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎన్నికల యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఫుడ్ పాయిజన్ గతంలో జరిగినప్పుడు ఎక్కడన్నా మధ్యాహ్న భోజనం కానీ ఎక్కడన్నా ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఏ రోజు యాక్షన్ తీసుకోలేదు, ఏ రోజు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ఎక్కడ తప్పు జరిగినా ఇమీడియట్ గా సంబంధించిన మా శాసనసభ్యులు భువనగిరిలో ఏదైతే సంబంధించి గవర్నమెంట్ ఫామ్ అయిన 2 నెలలకే ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ అయింది. దానికి బాధ్యులు కూడా వ్యక్తులు ఇమీడియట్ గా సస్పెండ్ చేసినాం. ఇప్పుడు కింద లెవెల్లో సమస్య వస్తుందనంటే ఆ సమస్య సృష్టించే వ్యక్తులపైన యాక్షన్ తీసుకుంటే ఇంకొక దగ్గర అది రిపీట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఈరోజు మీరు చూసుకుంటే గతంలోకి ఇప్పటికి ఎందుకు ఇష్యూస్ అనేవి అవి రావట్లేదు? ఎందుకనంటే ఎక్కడ తప్పు జరిగిందో ప్రభుత్వం దానిపైన యాక్షన్ తీసుకుంటుంది. అండ్ భజన చేసే పరిస్థితి ఉంటే ఎమ్మెల్సీ అయినాక ఈ రోజు కూడా ఎక్కడ ఎవరికి సమస్య ఉన్నా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొదలు పెడితే కిందున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ వరకు ఈవెన్ సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ ఏ సమస్య ఉందని మా దగ్గరకు వచ్చినా మేము ఎక్కడ కూడా దాన్ని ఆపి మేము పట్టించుకోకుండా మేము దాన్ని ఏదైతే నిరాకరించి పోయే పరిస్థితి లేదో, వాళ్ళు సమస్యని మా దృష్టికి తీసుకొని వెళ్తే అక్కడిదక్కడ ఇమీడియట్ గా వారి ముందే ఆ సంబంధించిన ఇష్యూకి కోటింగ్ చేయడమే కదా, అంతకుమించి ఏముంది? కోటింగ్ చేయడం వేరే, ఇష్యూస్ పరిష్కారం అవుతున్నాయి. సమస్యలు పరిష్కారం అవుతున్న సమస్యల్ని కూడా కోటింగ్ చేస్తున్నారంటే ఏ రకంగా దాన్ని చెప్పాల్సి వస్తుంది, ఏ రకంగా మాట్లాడాల్సి వస్తుంది? తీయండి, గవర్నమెంట్ వస్తే మీరు తీయండి. భువనగిరిలో ప్రశాంత్ చనిపోయింది, ఏమంటున్నారు కన్నా నువ్వు తీయు. భువనగిరి ఇన్సిడెంట్ అయినాక ప్రశాంత్ అనే అబ్బాయి మీరు చనిపోయారు అంటారు కదా, ప్రశాంత్ అనే అబ్బాయికి ఏదైతే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఎవరు హాస్పిటల్ అడ్మిట్ చేసిర్రు, దానికి సంబంధించి పూర్తి బాధ్యత ఎవరు తీసుకుర్రు, ఆ సంబంధించిన అధికారుల పైన ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంది మొత్తం చూపియండి, మీరు వాస్తవాలు చూపియండి. ఇన్సిడెంట్ అయిన 3 గంటలలో సంబంధించి మా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు స్పాట్ కి వెళ్ళారు. ఇమీడియట్ గా సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ చేంజ్ అయినా ఇష్యూ ఎందుకు జరిగింది అన్నది ఏమంటున్నా, గవర్నమెంట్ ఇష్యూ ప్రాణం పోయిన తర్వాత మేము రెస్పాండ్ అయినామంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు సమస్య ఎక్కడైతుందో అది దేని వలన అయిందో ఆ సంబంధించిన కిందున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకొని వంట చేయాల్సిన పరిస్థితి. కిందున్న సభ్యులు వంట పోయి డైరెక్ట్ ఆడున్న ఎమ్మెల్యే గారు నేను పోయి కాదు మనం కాదు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడలే కదా. అరే అపోజిషన్ ఉన్నప్పుడు సమస్యల్ని పట్టించుకోలే, బిల్డింగ్లు దుంకినాం, అపోజిషన్ అపోజిషన్ లో ప్రాబ్లం ఎందుకైంది? అపోజిషన్ లో సమస్య ఉన్నప్పుడు మీకు అపోజిషన్ లో సమస్య ఉన్నప్పుడు ఎవరన్నా పట్టించుకునరా? ఎవరి దగ్గర వెళ్తే మాట్లాడినరా? ఏ రోజు ఒక ఎమ్మెల్యే పోయి కలిసిండా? సమస్యని పట్టించుకునే వ్యక్తులు లేరు, కనీసం స్పందించమని చెప్పినాము. ఈ రోజు ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఇదే భువనగిరి ఇన్సిడెంట్ పైన ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఎందుకనంటే ఆ భయము ఆ బాధ్యత ప్రభుత్వ పెద్దలకెళ్ళి కల్పించాలి. గత ప్రభుత్వంలో అది లోపించినప్పుడు ఏమైనా కూడా ఏం జరుగుతుంది అని చెప్పి ఆ లాపర్వాతలు ఇంకో 10 అయినాయి. ఇప్పుడు భువనగిరి ఇన్సిడెంట్ కాగానే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు, ఇమీడియట్ గా చర్యలు తీసుకుర్రు. ఇంకొక దగ్గర చేస్తే దాని పేరు రివ్యూ పెట్టిండ్రు, ఇంకో దగ్గర చేస్తే ఇదే రిపీట్ అవుతుంది ఒక భయాన్ని కల్పించారు. ఆ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటది, ఆ బాధ్యత ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విషయాన్ని పట్టుకోకుండా అది అయింది కదా మీరు అయినాక చర్యలు తీసుకున్నారంటే తీసుకోరు కదా, ఇంకొకసారి జరగకుండా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటో దాన్ని రెక్టిఫై చేస్తారు కదా.
గవర్నమెంట్ రివ్యూ చేస్తుంది. డైట్ చార్జెస్ కానీ ఈ ఫీజుల నియంత్రణ కానీ వీటి మీద ఏమైనా రివ్యూ జరుగుతున్నదా? ఫీజుకి సంబంధించి కూడా ఏదైతే గతంలో ఫీ రెగ్యులేషన్ కమిటీ ఒక రిపోర్ట్ ని చేసింది, తిరుపతిరావు గారి కమిటీ ఒక రిపోర్ట్ చేసింది. నేనే స్వయంగా తిరుపతిరావు గారిని కలిసిన, ఆ రిపోర్ట్ నేను కూడా అడిగి తీసుకున్నాను. ఆ సంబంధించిన అంశాలు కూడా నేను సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అది సంబంధించి కూడా కంప్లీట్ గా వారికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడి సంబంధించిన అధికారులతో దీన్ని ఎట్లా ఫ్రేమ్ చేయాలి, ఇంకేమైనా చేంజెస్ తీసుకోవాలని దానిపైన కూడా నడుస్తుంది. నెక్స్ట్ 15-20 days లో దాన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. చేసి 100% ఇక్కడ మీకు సమస్యల్ని స్వీకరించనీకి అధికారులు ఏదైతే సంబంధించి ప్రజాప్రతినిధులు మేము సిద్ధంగా ఉన్నాం. ఆ సమస్యలు పరిష్కరించనీకి ముఖ్యమంత్రి గారు ఏ సమస్యనున్నా ఏ రకంగా చేయాలి, ఏది ఇబ్బందులైనా ఏ రకంగానే వారు సిద్ధంగా ఉన్నారు. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత క్లియర్ గా ఉన్నాక ఏం జరిగింది, ఏం మార్పులు జరగలేదు అని అంటే చూద్దాం. ఇప్పుడు కనబడుతున్నది కదా కళ్ళ ముందు, అదే చెప్తున్నా, ఇష్యూస్ అట్లనే మీకు అదే చెప్తున్నా. 100% మేము చెప్పిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము. మేము నెరవేరుస్తా అన్న ప్రతి హామీని మేము నెరవేరుస్తాము. ఎక్కడన్నా సంబంధించి కింద అధికారులు తప్పు చేస్తే వాళ్ళ పైన ఏదైతే సంబంధించి నిష్పక్షపాతంగా ఎవరు తప్పు చేసినా, ఎవరి అండదండలు ఉన్నా, తప్పు చేస్తే కఠినంగా వాళ్ళని శిక్షిస్తాం. ఇవి కొన్ని సమస్యలు ఏంటంటే ఫుడ్ పాయిజన్ అనేది ప్రతి చోట స్కూల్లో ఏదైతే సంబంధించి అక్కడ ఉన్న వార్డెన్, అక్కడ ఉన్న సూపర్వైజర్ వారు మానిటర్ చేయాలి. మానిటర్ చేయాలంటే వారు భయంతో మానిటర్ చేయాలి. ఇక్కడ మనం తప్పు జరిగితే నా ఉద్యోగం పోతే ఒక భయాన్ని కల్పించాలి. ఆ భయాన్ని ఇమీడియట్ గా జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ లోనే ముఖ్యమంత్రి గారు కల్పించారు, ఇంకొక చోట జరగొద్దని చెప్పాలి. అండ్ దానికి సంబంధించి చేంజెస్ ఏవైతున్నాయో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, దాని చేంజెస్ ఏమైతున్నాయో అదనపుగా వాళ్ళకి ఏమేమి ఫుడ్ మెనూలో యాడ్ చేయాలి, దాన్ని ఏ రకంగా రివ్యూ చేయాలి. మండల్ ఎంఈఓ ఆఫీస్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు ఇమీడియట్ గా వాటిని భర్తీ చేయడము. ఇదంతా ప్రాసెస్ కూడా ఏంటంటే ఇవన్నీ భర్తీ చేసి దాన్ని కంప్లీట్ మానిటర్ చేసి ఈ సమస్యలన్నీ మీరు అన్న నెక్స్ట్ 6 months లో ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఇప్పుడు బాసర IIITకి పెద్ద మూమెంట్ జరిగింది కదా, రేవంత్ కూడా గోడ దూకి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు మీరు కూడా లోపలికి వెళ్ళారు లోపలికి. సో ఆ ఇష్యూని ఏమైనా సార్ట్అవుట్ చేయగలిగినారా? టోటల్ బాసర IIIT అంశం ఏదైతుందో ఆల్రెడీ దానికి సంబంధించి ఏదైతే క్యాంటీన్ ఉండేనో మేజర్ గా ఫుడ్ దానికి సంబంధించి కాంట్రాక్ట్ దాన్ని సంబంధించి దాన్ని కంప్లీట్ గా దాన్ని కొత్త కాంట్రాక్ట్ చేస్తూ ఆ కంప్లీట్ ఏదైతే ఫుడ్ స్ట్రక్చర్ ఉందో వాళ్ళ క్యాంటీన్ ని 2గా చేసి, అంటే 3-4 members కి ఇస్తే ఏంటంటే ఒక దగ్గర అయింది ఒక దగ్గర కాలేదంటారు అని ఒక 2 members కి దాన్ని ఇచ్చి ఆ కంప్లీట్ గా ఫుడ్ ఎక్కడైతే ప్రిపేర్ అవుతుందో దాన్ని కంప్లీట్ CCTV సర్వేలెన్స్ లో మానిటర్ చేస్తూ, ఎందుకనంటే పెడతారా ఆల్రెడీ దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్ కూడా అక్కడ స్టార్ట్ అయింది. ఏదైతే సంబంధించి ఈ నెక్స్ట్ ఒక 15-20 days లో ఆ జిల్లా ఏదైతే సంబంధించి అదిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు నిన్న కూడా వారితో కలిసి మాట్లాడడం జరిగింది. వారి నెక్స్ట్ ఒక 1 week or 10 days లో వెళ్ళి బాసర IIIT లో పర్సనల్ గా వారు కలిసి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ దానిపైన రివ్యూ, ల్యాప్టాప్స్ అన్ని కూడా 100% అన్ని సార్ట్ అవుట్ అవుతాయి. దానిపైన ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయో నేరుగా స్టూడెంట్స్ దగ్గరికి మంత్రి గారితో నేను కూడా వెళ్తాను జరిగినప్పుడు. ఏదైతే నెక్స్ట్ 10 days లోపల ఆ రివ్యూ కూడా యూనివర్సిటీకి నేరుగా డైరెక్ట్ గా వెళ్ళి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి, దాంతో పాటు లాస్ట్ టైం అక్కడ పిల్లలపైన కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుల్ని తీసి, ఎందుకంటే మంత్రి గారు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కలెక్టర్ గారు, జిల్లా SP గారు కూడా వస్తారు కాబట్టి అన్ని సమస్యల్ని, ఏ సమస్యలు ఇంకేమన్నా చిన్న చిన్న సమస్యలు మైన్యూట్ ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించి తొందరలో దానికి ఏదైతే కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక VC గారిని కూడా అపాయింట్ చేయడం కూడా జరుగుతుంది.